హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం తమిళనాడులోని మహాబలిపురం బీచ్ కడైతే ఉన్నామో. ఇక్కడ చాలా ఫేమస్ అనమాట ఈ ఆంటీ దగ్గర అయితే మిర్చి బజ్జీ అట్లాగే అట్టికాయ బజ్జీ అనేది. ఇక్కడైతే చూసినట్టయితే వీళ్ళకి జ్యూస్ అంగడి కూడా ఉంది. ఇక్కడ మనం అయితే ఆంటీ అంగడి అయితే పక్కన ఉంది. వాళ్ళ కొడుకుది అయితే జ్యూస్ అంగడి. ఇక్కడ అయితే ఆంటీది అయితే జయంతి బజ్జీ అని పెట్టుకోండి షాప్ అయితే. ఇక్కడ వెళ్ళి ఎక్స్పోర్ట్ చేసేద్దాము ఆంటీ గారు ఎట్లా చేస్తారు అనేది. అట్లాగే వీడియో చూసి లైక్ చేసి కామెంట్ చేసి అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ చూసినట్టయితే మిర్చీలు అయితే క్లీన్ చేస్తున్నారు. వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా, అప్పుడు అర్థమవుతుంది మీకు. ఫ్రెష్ నూనె ప్యాకెట్ కట్ చేసి పెనుములు అయితే పోస్తున్నారు. ఆ ప్యాకెట్ 1 లీటర్ ప్యాకెట్ అనుకుంటా. ఇప్పుడైతే ఇంకో ప్యాకెట్ కూడా కట్ చేసి పోస్తున్నారు. బీచ్ కాబట్టి విపరీతంగా గాలి అయితే వస్తుంది ఇక్కడ. ఫస్ట్ అయితే అందులో మసాలా దినుసులు అయితే వేసుకున్నారు. ఆ తర్వాత అయితే పిండి అయితే వేస్తున్నారు అనమాట. అది మైదా పిండి అనుకుంటా. ఇందులో అయితే ఇప్పుడు శనగపిండి కూడా వేసుకున్నారు. నీళ్ళు పోస్తున్నారు అనమాట మొత్తాన్ని అయితే మిక్స్ చేసేదానికి. తగినంత నీళ్ళు అయితే పోసుకున్నారు అనమాట. ఇందులో అయితే ఇప్పుడు సాల్ట్ అనేది వేసుకుంటున్నారు. మొత్తం అయితే వేసేసినాం అనమాట ఇంగ్రీడియంట్స్ అనేది. మొత్తాన్ని అయితే ఇప్పుడు మిక్స్ చేసుకోవాలా. ఆంటీ గారు అయితే మిక్స్ చేసుకుంటున్నారు బాగా. ఆంటీ గారు అయితే మిర్చి బజ్జీ చేస్తారు, అట్లాగే అట్టికాయ బజ్జీ చేస్తారు, అట్లాగే పానీపూరి కూడా అమ్ముతుంటారు. అట్లాగే వాళ్ళ కొడుకు హెల్ప్ చేస్తుంటారు అనమాట ఆంటీ గారికి అయితే. ఇక్కడ చూసినట్టయితే వాళ్ళ కొడుకు అయితే పానీపూరి అయితే ఇస్తున్నాడు అనమాట. కస్టమర్స్కి అయితే వచ్చిన్నారు. టైం చూసినట్టయితే ఇప్పుడు 4:30 అయితే అవుతుంది. ఆంటీ గారు పని చేస్తారు, అట్లాగే వాళ్ళ హస్బెండ్ పని చేస్తారు, అట్లాగే ఇక్కడ వాళ్ళ కొడుకు కూడా పని చేస్తుంటారు అనమాట. చూడొచ్చు కస్టమర్స్ ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ పిండి అయితే కలిపేస్తున్నారు ఆంటీ గారు అయితే. ఇక్కడైతే బ్రదర్ అయితే అట్టికాయ తోలు అయితే తీస్తున్నాడు అనమాట బజ్జీ అయిను. మీలో ఎంతమందికి ఇష్టమో బీచ్ ఫుడ్ అనేది కమెంట్ చేసండి. వాళ్ళు చేసిన అట్టికాయని అయితే మొత్తం అయితే ఇప్పుడు సన్నగా అయితే తురుముతున్నాడు అనమాట. ఇది వచ్చి బజ్జీకి అనమాట, అట్టికాయ బజ్జీకి. పిండిలో అయితే వేసేసినారు తురిమిన అట్టికాయని అయితే. ఆంటీ గారు అయితే ఇప్పుడు అట్టికాయ బజ్జీ అయితే వేస్తున్నారు వేడి నూనెలో అయితే. మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే జాయిన్ మెంబర్షిప్లో జాయిన్ అయ్యి కూడా సపోర్ట్ చేయొచ్చు. ట్రావెల్కి దాని చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. వీడియో చూసే ముందు మర్చిపోకుండా లైక్ చేసి కామెంట్ చేసేయండి. అట్లాగే వీడియోని అయితే షేర్ చేసేయండి. ఫ్రెండ్స్, మహాబలిపురం ఫేమస్ అయిన జయంతి ఆంటీ అట్టికాయ బజ్జీ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తాను. నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుని మరిన్ని స్ట్రీట్ ప్లేస్ కోసం, ట్రావెలింగ్ వీడియోస్ కోసం మీకు అన్ని వీడియోస్ నచ్చుతుందని ఆశిస్తున్నాను.